హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఫన్ జోన్. ఈరోజు మన టాపిక్ 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం ఎలాగా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ రూబిక్స్ క్యూబ్ గురించి అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే దీనికి సొల్యూషన్ చేయడం కొంచెం కష్టం అనుకుంటాం. బట్ ఏ ప్రాబ్లంకైనా మనకి కొన్ని ఫార్ములాస్, కొన్ని సీక్వెన్సెస్ తెలిస్తే ఎనీథింగ్ కెన్ బి సాల్వ్డ్. ఈ రూబిక్స్ క్యూబ్లో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి విత్ 6 డిఫరెంట్ కలర్స్. అలాగే 3 డిఫరెంట్ పీసెస్ ఉంటాయి. ఎలా అంటే ఈ 3 ఫేసెస్ ఉన్న క్యూబ్ని మనం కార్నర్ పీస్ అంటాం. అలాగే ఈ 2 ఫేసెస్ ఉన్న పీస్ని ఎడ్జ్ పీస్ అంటాం. అలాగే సెంటర్లో ఓన్లీ ఒకే ఒక కలర్ ఉన్న దాన్ని సెంటర్ పీస్ అంటాం. ఓకే, సో సెంటర్ పీస్, ఎడ్జ్ పీస్, కార్నర్ పీస్. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడానికి అసలు మనకు మినిమం బేసిక్స్ అంటూ తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటి అంటే మన మూమెంట్స్. అసలు ఏ ఫేస్ని ఏమంటాం, ఎలా తిప్పితే దాన్ని ఏ నొటేషన్తో రిప్రజెంట్ చేయాలి అది మీకు చెప్తాను. సో టోటల్ దీనికి 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ సే నేను ఇలా పట్టుకుంటే ఆరెంజ్ వచ్చేసి నాకు ఫ్రంట్ ఫేస్ అయింది. సో ఇది ఫ్రంట్ ఫేస్, గ్రీన్ రైట్ ఫేస్, బ్లూ లెఫ్ట్ ఫేస్, వైట్ అప్పర్ ఫేస్, డౌన్లో ఉంది బాటమ్ ఫేస్, ఇది బ్యాక్ సైడ్ ఫేస్. ఓకే అండి, టోటల్ 6 ఫేసెస్. సో ఇప్పుడు నోటేషన్ చూద్దాం. ఎలా అంటే మీరు ఫ్రంట్ సైడ్లో పట్టుకుని రైట్ సైడ్ ఉన్న ఈ పీసెస్ని మీరు క్లాక్ వైజ్లో తిప్పితే అది ఆర్. అదే దాన్ని మీరు రివర్స్లో తిప్పితే ఆర్ డాష్. సేమ్ ఎవ్రీథింగ్ మీరు ఏదైతే క్లాక్ వైజ్లో తిప్పుతారో దాన్ని ఆ నోటేషన్, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే దానికి డాష్. ఇప్పుడు ఇది లెఫ్ట్ ఫేస్ కాబట్టి దీన్ని క్లాక్ వైజ్లో తిప్పితే ఎల్, దీన్ని రివర్స్లో తిప్పితే యాంటీ క్లాక్ వైజ్లో దీన్ని ఎల్ డాష్. ఇది ఫ్రంట్ ఫేస్. ఫ్రంట్ ఫేస్ని క్లాక్ వైజ్లో తిప్పితే ఎఫ్, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే ఎఫ్ డాష్. అలాగే బ్యాక్ సైడ్ ఫేస్ని క్లాక్ వైజ్లో తిప్పితే బి, రివర్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే బి డాష్. టాప్ ఫేస్ అంటే అప్పర్ ఫేస్ని మనం క్లాక్ వైజ్లో తిప్పితే యూ, అదే మనం యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే యూ డాష్. ఆర్ డాష్, ఎల్ డాష్, ఎఫ్ డాష్, యూ డాష్, బి డాష్. ఇప్పుడు మనం చేయబోయే మెథడ్లో టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. ఆ 6 స్టెప్స్లో ఏంటంటే మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్లో ఈ బాటమ్ లేయర్ని సాల్వ్ చేయడం ఎలాగో చూస్తాం. థర్డ్ స్టెప్లో ఈ మిడిల్ లేయర్ని సాల్వ్ చేయడం ఎలాగో చూద్దాం. ఫోర్త్ స్టెప్లో ఈ టాప్ లేయర్లో ఎల్లో కలర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అలాగే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టెప్స్లో టోటల్ ఫైనల్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. స్టెప్ 1లో ఏంటంటే ఏదైనా ఒక సెంటర్ కలర్ చూస్ చేసుకుని ఆ సెంటర్ కలర్కి మనం మిగతా ఫేసెస్ మ్యాచ్ చేద్దాం. లెట్స్ సే నేను వైట్ కలర్ అనుకున్నాను. సో ఈ వైట్ కలర్ తీసుకొని ఫస్ట్ స్టెప్లో మనం ఈ వైట్తో పాటు ఈ ఎడ్జ్ పీసెస్, ఈ 4 ఎడ్జ్ పీసెస్ అంటే ఫైనల్గా మనం సాల్వ్ చేస్తే ప్లస్ షేప్లో వస్తుంది. ఈ ప్లస్ షేప్ ఎలా తీసుకురావడం చూద్దాం. అలాగే ఈ ఎడ్జ్ పీసెస్లో ఈ వైట్తో పాటు ఇంకో డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఆ కలర్ మనకి ఈ సెంటర్ పీస్తో కూడా మ్యాచ్ అవ్వాలి. దీంట్లో ఒకే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ డాష్ యూ, ఎఫ్ డాష్, యూ డాష్. ఆ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఎడ్జ్ పీసెస్ విత్ వైట్ కలర్. ఎందుకంటే మనం ఇక్కడ 4 ఎడ్జ్ పీసెస్ తీసుకొస్తున్నాం. సో మనకు కావాల్సిన ఎడ్జ్ పీసెస్ విత్ వైట్ కలర్ అండ్ సమ్ డిఫరెంట్ కలర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉంది వైట్, గ్రీన్. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ గ్రీన్ని ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని, ఆ గ్రీన్ని సెంటర్ పీస్ గ్రీన్తో మ్యాచ్ చేయడం. ఓకే, గ్రీన్ మ్యాచ్ అయింది. ఇక్కడ వైట్ ఉంది. సో సింప్లీ పైకి తీసుకెళ్దాం.
సో ఏమైందండి ఇప్పుడు వైట్ వైట్ గ్రీన్ గ్రీన్. సో ఒకటైంది. సో ఇంకొక ఎడ్జ్ పీస్ విత్ వైట్ ఇక్కడ ఉంది, రెడ్ అండ్ వైట్. సో రెడ్ అండ్ వైట్, రెడ్ని సెంటర్ పీస్తో మ్యాచ్ చేశాను, మ్యాచ్ అయిపోయింది. సో వైట్ వైట్ రెడ్ రెడ్. ఇప్పుడు ఇంకొక ఎడ్జ్ పీస్ వైట్ అండ్ ఆరెంజ్. గుడ్. ఈ వైట్ ఆరెంజ్ మనం ఎప్పుడైనా ఈ ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ చేస్తున్నప్పుడు ఈ ఎడ్జ్ పీస్ అనేది మనకి బాటమ్ లేయర్లో ఉండాలి. సో అందుకనే ఫస్ట్ దీన్ని బాటమ్ లేయర్లో తీసుకెళ్దాం. సో ఇప్పుడు బాటమ్ లేయర్లోకి ఇచ్చింది వైట్ అండ్ ఆరెంజ్. సో వైట్ అండ్ ఆరెంజ్ని మనం ఆరెంజ్ సెంటర్ పీస్తో మ్యాచ్ చేద్దాం. ఆరెంజ్ వైట్ ఆరెంజ్. సో సింప్లీ పైకి తీసుకెళ్ళిపోయాను. సో ఆరెంజ్ వైట్ ఆరెంజ్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వైట్ వైట్ ఆరెంజ్ ఆరెంజ్ రావాలి. సో ఏమవ్వాలంటే ఇది మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఈ ప్లేస్ ఇక్కడ రావాలి, ఈ ప్లేస్ ఇక్కడికి రావాలి. దీనికి మనం వాడే ఫార్ములా ఏంటంటే ఆర్ డాష్ యూ ఎఫ్ డాష్ యూ డాష్. సో అప్లై చేద్దాం. సో మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనకి రైట్ సైడ్లో ఉండాలి. ఏదైతే మనం మ్యాచ్ చేస్తున్నామో లెట్స్ ఇప్పుడు మీరు ఇది మ్యాచ్ చేస్తున్నారు, సో మీరు ఇలా పట్టుకొని ఆ ఫార్ములా అప్లై చేస్తే రాదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఏదైతే మీరు మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆరెంజ్ ఆరెంజ్ స్వాప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫేస్ని రైట్ సైడ్ ఫేస్లో పట్టుకొని ఫార్ములా అప్లై చేద్దాం. ఆర్ డాష్ యూ ఎఫ్ డాష్ యూ డాష్. చూడండి వైట్ వైట్ ఆరెంజ్ ఆరెంజ్. సో 3 ఫేసెస్ అయిపోయాయి. మనకు నాకు కావాల్సింది 4th ఫేస్ ఇది. సో దీన్ని కూడా సిమిలర్. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి మిడిల్ లేయర్లో ఉంది, దీన్ని మనం ఫస్ట్ బాటమ్ లేయర్కి తీసుకెళ్ళాలి. సో సింప్లీ దీన్ని ఇప్పుడు చూడండి మనం దీన్ని కిందికి తీసుకెళ్తే ఇక్కడ వైట్ రెడ్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో అందుకని దీన్ని జస్ట్ ఒక సింపుల్ ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ ఇన్వర్స్ మళ్ళీ బాటమ్ లేయర్ని ఎలాగైనా తిప్పండి, మళ్ళీ దీనిపైకి తీసుకెళ్ళిపోండి. ఓకే. సో ఏమైందంటే బేసిక్గా మనకి ఈ బాటమ్ పీస్ ఈ వైట్ పీస్ అనేది ఈ వైట్ అండ్ బ్లూ ఈ ఎడ్జ్ పీస్ బాటమ్ లేయర్లోకి వచ్చేసింది. సో బాటమ్ లేయర్ వచ్చింది కాబట్టి మళ్ళీ సింప్లీ రివర్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు మనకి ప్లస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్లూ మ్యాచ్ అయింది, ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్. ఓకే. సో దీంతో మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సో నో సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే మనకి ఏదైతే సాల్వ్ అయిపోయిన ఈ ఫేస్ ఉందో వైట్ కలర్ ప్లస్ ఫేస్ ఉందో దాన్ని మనం బాటమ్ ఫేస్గా పెట్టుకొని ఇప్పుడు మనకి బ్యాలెన్స్ పీసెస్ ఏంటంటే ఈ కార్నర్ పీసెస్ ఇక్కడ వైట్ రావాలి, కార్నర్ పీసెస్ వస్తే మనకి ఈ సెకండ్ స్టెప్ అయిపోయినట్టు ఇక్కడ మొత్తం ఈ ఫుల్ వైట్ లేయర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ బాటమ్ లేయర్ మొత్తం అయిపోతుంది. అదేంటో చూద్దాం. సో ఈ సెకండ్ స్టెప్లో మనకి కొన్ని బేసిక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టోటల్ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ ఏంటంటే రైట్ సైడ్ ఫార్ములా, ఫ్రంట్ సైడ్ ఫార్ములా, టాప్ సైడ్ ఫార్ములా. ఆ ఫార్ములాస్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే కార్నర్ పీసెస్. ఏదైతే వైట్ కార్నర్ పీసెస్ ఉన్నాయో ఆ కార్నర్ పీసెస్ అన్నీ మనకి ఇక్కడ బాటమ్ లేయర్లోకి వచ్చేయాలి. సో దానికోసం ఏంటంటే కార్నర్ పీసెస్ ఏమైనా ఉన్నాయో అవి చూద్దాం. సో 1 by 1 మనం చూద్దాం. లెట్స్ ఏ ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ అండ్ వైట్ ఈ కార్నర్ పీస్ బాటంలోకి వెళ్ళాలి. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా అప్లై చేసేయాలంటే దానికన్నా ముందు మనం ఈ కార్నర్ పీస్ని ఆరెంజ్ అండ్ గ్రీన్ సెంటర్ పీసెస్ ఉన్నాయో వాటి మధ్యలో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నాకు ఆరెంజ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది సెంటర్ పీస్. సో ఆరెంజ్ గ్రీన్ వైట్. సో ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. అదే మీరు అలా కాకుండా మీరు దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టుకొని మీరు నేను చెప్పే ఫార్ములా అప్లై చేస్తే రాదు. ఎందుకంటే ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, కానీ ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది. సో దట్స్ రాంగ్. మనకు కావాల్సిన పొజిషన్ ఏంటంటే ఆరెంజ్ గ్రీన్. సో ఇలా ఫేస్ మ్యాచ్ అవ్వాలి అన్న కండిషన్ ఏం లేదు. ఇక్కడ ఆరెంజ్ ఉండొచ్చు, ఇక్కడ గ్రీన్ ఉండొచ్చు. సో అదేమన్నా నెక్స్ట్ కార్నర్ పీస్ సాల్వ్ చేయడం వచ్చినప్పుడు చూద్దాం. దీనికి ఇప్పుడు లెట్స్ సే 3 ఫేసెస్ ఉన్నాయి. ఇది టాప్ ఫేస్, ఇది ఫ్రంట్ ఫేస్, ఇది రైట్ ఫేస్.
అదే వైట్ కలర్ రైట్ ఫేస్లో ఉంటే దాని ఫార్ములా వచ్చేసి ఆర్ యు ఆర్ డాష్. అదే మనకి ఫ్రంట్ ఫేస్లో ఉంటుంది, లెట్స్ మనం ఏదైనా కార్నర్ పీస్ చేసినప్పుడు ఈ ఈ వైట్ ఫేస్ మనకి ఈ ఫ్రంట్లో వచ్చింది. సో అప్పుడు దాని ఫార్ములా ఎఫ్ డాష్ యూ డాష్ ఎఫ్. అదే లెట్స్ టాప్లో వచ్చింది. సో టాప్లో వచ్చినప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఆర్ యు యు ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యు ఆర్ డాష్. సో మనం ఈ 3 సింపుల్ ఫార్ములాస్ అప్లై చేసి టోటల్ బాటమ్ లేయర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. కమాన్. సో వైట్ ఇప్పుడు ఈ ఫేస్లో మనకి ఇక్కడ ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి వైట్ మనకి రైట్ సైడ్ ఫేస్లో ఉంది. ఇప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్. చూడండి ఈ మనం ఏదైతే అనుకున్నామో ఆ కార్నర్ పీస్ బాటమ్ లేయర్కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ వైట్ గ్రీన్ రెడ్. సో ఈ పొజిషన్ కరెక్టే, ఎందుకంటే ఇది రెడ్ గ్రీన్ అలాగే రెడ్ గ్రీన్. మనకి వైట్ వచ్చేసి టాప్ ఫేస్లో ఉంది. సో టాప్ ఫేస్లో ఉంటే అప్లై చేయాల్సిన ఫార్ములా ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఆర్ ఇన్వర్స్ అన్నా ఆర్ డాష్ అన్నా ఏదైనా ఒకటే. చూడండి ఇంకో పీస్ కూడా కిందకి వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ కార్నర్ పీస్ ఆరెంజ్ అండ్ బ్లూ. ఆరెంజ్ అండ్ బ్లూ మ్యాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్లూ ఆరెంజ్ వైట్ మనకి టాప్ ఫేస్లో ఉంది. సో మళ్ళీ సిమిలర్ ఫార్ములా ఆర్ యు యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్. చూడండి ఇంకొక కార్నర్ పీస్. సో బ్లూ రెడ్ వైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లూ రెడ్ మ్యాచ్ చేద్దాం. ఇక్కడ తీసుకొచ్చాను. అగైన్ మనకి వైట్ టాప్ ఫేస్లో వచ్చింది. సో మళ్ళీ సేమ్ సిమిలర్ ఫార్ములా ఆర్ యు యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్. చూడండి మనకి ఈ బాటమ్ లేయర్లో మొత్తం అన్ని ఆల్ వైట్ ఎట్ ద సేమ్ టైం మొత్తం బాటమ్ లేయర్ కూడా మ్యాచ్ అయిపోయింది. టోటల్ గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ అండ్ మన వైట్ ఫేసెస్. సో దీంతో మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది. ఎట్ ద సేమ్ టైం మనకి బాటమ్ లేయర్ కూడా మొత్తం సాల్వ్ అయిపోయింది. ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే మనం ఈ మిడిల్ లేయర్ని మొత్తం సాల్వ్ చేస్తాం. అంటే ఇక్కడ మొత్తం ఈ టోటల్ 6 ఫేసెస్ 6 కలర్స్ గ్రీన్ రెడ్ బ్లూ ఇలాగనమాట. ఇలాగా మిగతా 3 ఫేసెస్ కూడా సాల్వ్ చేస్తే టోటల్ ఏంటంటే మనకి మిడిల్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మిడిల్ లేయర్ అండ్ బాటమ్ లేయర్. సో ఈ థర్డ్ స్టెప్లో మనకి ఏంటంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్ ఫార్ములా, ఇంకొకటి ఏమో లెఫ్ట్ సైడ్ ఫార్ములా. సో రైట్ సైడ్ ఫార్ములా వచ్చేసి యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్ యు ఎఫ్. అలాగే లెఫ్ట్ సైడ్ ఫార్ములా యు డాష్ ఎల్ డాష్ యు ఎల్ యు ఎఫ్ యు డాష్ ఎఫ్ డాష్. మిడిల్ లేయర్లో ఎల్లో ఉండదు, ఎందుకంటే ఎల్లో టాప్లో ఉంది కాబట్టి సెంటర్ పీస్ ఈ టాప్ ఫేస్లోనే అన్నీ ఎల్లో ఉంటాయి. సో ఈ దాంట్లో అన్నీ మనకి వితౌట్ ఎల్లో. లెట్స్ ఈ ఎల్లో ఉంటే ఈ ఎల్లో మనకి పైకి వెళ్ళిపోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే టాప్ లేయర్లో ఎల్లో లేని ఎడ్జ్ పీసెస్, అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ అంటే ఈ పీస్ మనకి ఎక్కడో రావాలి. ఎట్ ద సేమ్ టైం లెట్స్ ఇక్కడ ఎల్లో ఆరెంజ్ ఉంది. సో ఎల్లో ఆరెంజ్ అనేది ఇక్కడ టాప్ లేయర్లోనే ఉండాలి, ఎందుకంటే మనకి ఎల్లో కిందికి రాకూడదు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఎల్లో లేని ఎడ్జ్ పీసెస్, ఈ పీస్ ఇలాంటి పీసెస్ తీసుకొని మనం ఈ మిడిల్ లేయర్లో సెటిల్ చేయాలి. ఎలా చేయాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది లెట్స్ మనం ఇప్పుడు గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది. మనం అప్లై చేసే ఫార్ములా అంతకన్నా ముందు ఏం చేయాలంటే దీన్ని ఆరెంజ్ దీనికి మ్యాచ్ చేయాలి. దీనికి మ్యాచ్ చేసిన తర్వాత గ్రీన్ ఎటువైపు ఉందో చూద్దాం. గ్రీన్ సెంటర్ పీస్ అంటే మనకి ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది. అంటే ఇది మనకి ఫ్రంట్ ఫేస్ అయితే
గ్రీన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఈ టైంలో మనం అప్లై చేయాల్సింది లెఫ్ట్ సైడ్ ఫార్ములా. సో అప్లై చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఫార్ములా వచ్చేసి యూ డాష్ ఎల్ డాష్ యూ ఎల్ యూ ఎఫ్ యూ డాష్ ఎఫ్ డాష్. సో ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ మిడిల్ లేయర్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ పీస్ గ్రీన్ అండ్ రెడ్, దీంట్లో వెళ్ళలేదు. సో గ్రీన్ అండ్ రెడ్ బాటమ్ మిడిల్ లేయర్లోకి రావాలి. సో దానికోసం మనం ఇక్కడ రెడ్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ ఏ వైపు ఉందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్. గ్రీన్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ ఫార్ములా అప్లై చేద్దాం. రైట్ సైడ్ ఫార్ములా యూ ఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఎఫ్. చూడండి, గ్రీన్ అండ్ రెడ్ మిడిల్ లేయర్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం మిగతాది ఇంకా బ్లూ అండ్ రెడ్. సో అందుకన్నా ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్కి మ్యాచ్ చేస్తున్నాం. రెడ్కి మ్యాచ్ చేసి బ్లూ ఎటువైపు ఉందో చూద్దాం. బ్లూ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి అగైన్ లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూ డాష్ ఎల్ డాష్ యూ ఎల్ యూ ఎఫ్ యూ డాష్ ఎఫ్ డాష్. చూడండి, సో మనకి ఆల్ ఎడ్జ్ పీసెస్ కిందకి వచ్చి సారీ ఇంకా ఒకటి ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ. మళ్ళీ సేమ్ మన బ్లూ సెంటర్ పీస్ మ్యాచ్ చేసాం. ఆరెంజ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఫార్ములా అప్లై చేస్తే సో ఈ పీస్ కూడా మనకి కిందకి వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూ డాష్ ఎల్ డాష్ యూ ఎల్. సో మనకి ఇప్పుడు థర్డ్ స్టెప్ కంప్లీట్ అయింది. థర్డ్ స్టెప్తో పాటు టోటల్ యూ డాష్ మిడిల్ లేయర్ సాల్వ్ అయిపోయింది. సో గ్రీన్ రెడ్ బ్లూ ఆరెంజ్. సో బాటమ్ లేయర్ అండ్ మిడిల్ లేయర్ రెండు లేయర్స్ సాల్వ్ అయిపోయాయి. స్టెప్ 4. ఈ స్టెప్ 4లో ఏంటంటే మనం ఈ టాప్ ఫేసెస్ మొత్తం ఎల్లో కలర్స్తో మ్యాచ్ చేయాలి. సో దీనికి జస్ట్ 2 ఫార్ములాస్ ఉన్నాయండి, ఫార్ములా 1 అండ్ ఫార్ములా 2. ఇక్కడ చూపించిన విధంగా ఫార్ములా 1 ఫార్ములా 2 ఎప్పుడు అప్లై చేయాలి, దానికి కావాల్సిన రూల్స్ ఏంటో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్టెప్ 3 అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సెంటర్లో ఎల్లో పీస్ ఉంటుంది, అది కంపల్సరీ. దాని తర్వాత మీకు ఏ ప్యాటర్న్ అయినా రావచ్చు. స్టెప్ 3 అయ్యేసరికి మనకి బై డిఫాల్ట్ రివర్స్ ఎల్ వచ్చింది. మనం ముందు ఫార్ములాస్ చూసినట్టుగా ఆ సీక్వెన్స్లో చూస్తే దీని సీక్వెన్స్ తర్వాత మనం అప్లై చేయాల్సింది ఫార్ములా నెంబర్ 1. ఆ ఫార్ములా నెంబర్ 1 ఏంటో ఇప్పుడు అప్లై చేద్దాం. ఫార్ములా నెంబర్ 1 వచ్చేసి ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఓకే, సో సేమ్ ఆ సీక్వెన్స్లో చూపించినట్టుగా మనకి రివర్స్ ఎల్ తర్వాత ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తే ఒక హారిజాంటల్ లైన్ వచ్చింది. సో ఈ హారిజాంటల్ లైన్ తర్వాత మళ్ళీ మనం అప్లై చేయాల్సింది ఫస్ట్ ఫార్ములా. సో అగైన్ ద సేమ్ ఫార్ములా ఎఫ్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎఫ్ డాష్. సో ఇక్కడ మనకి ప్లస్ కాకుండా ఇంకో షేప్ వచ్చింది. సో ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా నెంబర్ 2. ఓకే, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్. ఇప్పుడు చూడండి, మన సెకండ్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత ప్లస్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది. సో దీని తర్వాత మనకి ఫార్ములా 2 ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్. చూడండి, ఇప్పుడు మనకి ఫిష్ వచ్చింది. దీన్ని ఫిష్ హెడ్గా కన్సిడర్ చేసి మళ్ళీ ఫార్ములా నెంబర్ 2 అప్లై చేద్దాం. ఆర్ యు డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్. నౌ
మనకి స్టెప్ 4లో ఆ సీక్వెన్స్ ప్రకారం ఫార్ములా 1 ఫార్ములా 2 అప్లై చేస్తే మొత్తం ఆల్ ఫేసెస్ ఎల్లో కలర్ వచ్చేసినాయి. సో దీంతో స్టెప్ 4 కంప్లీట్ అయినట్టు. స్టెప్ 5లో ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్నర్ ఫేసెస్తో మ్యాచ్ అయ్యేలా చూద్దాం. సో జస్ట్ ఒకసారి టర్న్ చేసి చూసుకోండి ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని. సో ఇలా మ్యాచ్ చేస్తే ఇలా టర్న్ చేస్తే ఇక్కడ మనకి గ్రీన్ రెడ్ కార్నర్ పీస్ మ్యాచ్ అయింది, అలాగే ఇక్కడ రెడ్ బ్లూ మ్యాచ్ అయింది. ఈ కార్నర్ పీస్ మ్యాచ్ అవ్వలేదు, ఈ కార్నర్ పీస్ మ్యాచ్ అవ్వలేదు. స్టెప్ 5లో సింగిల్ ఫార్ములా, ఆ ఫార్ములా కొంచెం పెద్ద ఫార్ములా, అదేంటంటే R డాష్ ఎఫ్ R డాష్ బి బి ఆర్ ఎఫ్ డాష్ R డాష్ బి బి ఆర్ ఆర్. సో ఆ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే ఏదైనా ఫేసెస్ మ్యాచ్ అయిన ఫేసెస్ ఉంటే ఆ ఫేసెస్ని మనం బ్యాక్ సైడ్గా పెట్టుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు మన కేసులో ఈ బ్లూ రెడ్ ఈ ఫేస్ ఈ కార్నర్ పీస్ మ్యాచ్ అయిపోయింది, అలాగే గ్రీన్ రెడ్ ఎల్లో ఈ కార్నర్ పీస్ మ్యాచ్ అయిపోయింది. సో ఏవైతే మ్యాచ్ అయిపోయాయో ఈ మ్యాచ్ అయిన కార్నర్ పీసెస్ని బ్యాక్ సైడ్గా పెట్టుకుని మనం ముందనుకున్నట్టుగా ఈ ఫార్ములా అప్లై చేద్దాం. R డాష్ ఎఫ్ R డాష్ బి బి ఆర్ ఎఫ్ డాష్ R డాష్ బి బి ఆర్ ఆర్. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను మళ్ళీ టిల్ట్ చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను సో దట్ మనకి కార్నర్ పీస్ అన్ని మ్యాచ్ అయ్యేది చూసుకుందామని. సో బ్లూ రెడ్ మ్యాచ్ అయిపోయింది, రెడ్ గ్రీన్ మ్యాచ్ అయింది, గ్రీన్ ఆరెంజ్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ బ్లూ కూడా మ్యాచ్ అయిపోయింది. సో మనకి స్టెప్ 5లో ఒకే ఒక ఫార్ములా ఈ కార్నర్ పీసెస్ని మనం మ్యాచ్ చేయడానికి. సో ఒకసారి అప్లై చేస్తే ఈ రెండు కార్నర్ పీసెస్కి మనకి రెండు కార్నర్ పీసెస్ మ్యాచ్ అయిపోయాయి. సో దీంతో మనకి స్టెప్ 5 కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి ఆల్ కార్నర్ పీసెస్ మ్యాచ్ అయిపోయాయి. ఇంకా మిగిలిన ఓన్లీ ఈ ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ చేయడం. స్టెప్ 6లో ఏంటంటే ఈ ఎడ్జ్ పీసెస్ ఏవైతే మ్యాచ్ అవ్వలేదో ఆ ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి క్లాక్ వైజ్ ఫార్ములా, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా. ఓకే, మనకి స్టెప్ 5 అయ్యేసరికి అన్ని కార్నర్ పీసెస్ మ్యాచ్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం ఏదో ఒక ఫేస్ మ్యాచ్ అయి ఉంటుంది. ఆ ఏదైతే మ్యాచ్ అయిన ఫేస్ ఉందో ఆ ఫేస్ని బ్యాక్ సైడ్ ఫేస్గా పెట్టుకుని మన ఫ్రంట్ సైడ్లో ఉన్నది ఏది చూసుకుందాం. ఇక్కడ ఆరెంజ్ ఉంది, సో ఈ ఆరెంజ్ ఇక్కడికి వెళ్ళాలి, రెడ్ ఇక్కడికి రావాలి, గ్రీన్ ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మనకి ఆరెంజ్ ఫ్రంట్ ఫేస్లో ఉంది కాబట్టి ఆరెంజ్ ఇటువైపు వెళ్ళాలి, అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి ఇది. సో ఈ కేసులో మనం యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా అప్లై చేస్తాం. యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఎఫ్ యూ డాష్ ఆర్ డాష్ ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ డాష్ యూ డాష్ ఎఫ్ ఎఫ్. ఒక్కసారి మనం యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా అప్లై చేయగానే మొత్తం మన క్యూబ్ అంతా సాల్వ్ అయిపోయింది. ఒకవేళ మీకు మ్యాచ్ అవ్వలేదు అంటే ఇంకొకసారి అప్లై చేయాలంటే సేమ్ అదే ప్యాటర్న్లో క్లాక్ వైజ్ ఫార్ములా కానీ యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా కానీ. లెట్స్ సే మన హెచ్ పీస్ ఇటువైపు రావాలి అంటే ఈ డైరెక్షన్లో కాబట్టి క్లాక్ వైజ్, లెట్స్ సే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి కానీ 2 సార్లు కానీ అప్లై చేస్తే ఖచ్చితంగా ఎంటైర్ క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.